ఓకే, నీలం రమేష్ గారు, కాంగ్రెస్ నాయకులుగా మొత్తానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ విషయంలో మా తెలంగాణ రాజకీయాలు మరొకసారి కాంగ్రెస్లో కాక పుట్టించాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మంత్రి పొన్నం ప్రభాకర్ దీనిపైన రెస్పాండ్ అయ్యారు. సో పవన్ కళ్యాణ్ను ఉద్దేశించి నీ అయ్య జాగిరి కాదు నా అయ్య జాగిరి అని చెప్పడం కావచ్చు. సో రాజకీయాల్లో మరొకసారి వేడి రగిల్చిన పవన్ వ్యాఖ్యలపై ఏం చెప్తారు కాంగ్రెస్ నాయకులుగా? నమస్తే. మనం ఈరోజు మీరు చూసినట్టయితే పవన్ కళ్యాణ్ మాట్లాడిన విధానం అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిన్న మొన్న పవన్ కళ్యాణ్ అంటే ఒక అభిమాని, పవన్ కళ్యాణ్ అంటే సినిమాలు తీస్తాడు, హీరో అనుకున్నారు, తర్వాత డిప్యూటీ సీఎం అయ్యిండు, ఆయనకు చరిత్ర ఉంది, ఆయన ఇష్టం ఆయనకు ఉంది, అంతా మనం రెస్పెక్ట్ ఇచ్చినాం. ఆయన మన కరీంనగర్ వచ్చినా, కొండగట్టుకు వచ్చినా ప్రోటోకాల్ ఇచ్చి పంపించినాం. అది కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రోటోకాల్ లేకుండా, పోలీసులు లేకుండా ఆయన పోలేదు, ప్రోటోకాల్ ఇచ్చి పంపించినాం, అంతా అయిపోయింది. సరే నువ్వు పార్టీ పెట్టుకుంటా అన్నావు, నువ్వు పార్టీ పెట్టుకున్నావు. ఆల్రెడీ మీరు గమనించినట్టయితే మన మున్సిపల్ ఎలక్షన్లో తెలంగాణ రాష్ట్రం మొత్తంలో వాళ్ళు క్యాండిడేట్ అనౌన్స్ చేసి ఒక్కరోజు ముందు విడ్రా అయినారన్నా. ఒక్కరోజు ముందు విడ్రా అయితే వాళ్ళు ఖర్చు పెట్టుకునే పరిస్థితి, వేరే పరిస్థితి, అంటే వాటి లయబిలిటీ దేహం, క్రెడిబిలిటీ దేహం, క్రెడిబిలిటీ. అది అయిపోయిన తర్వాత కూడా సరే మొన్న వచ్చినప్పుడు బేసిక్ ఎనీ పొలిటికల్ పర్సన్ అంటే ఒక ఆ స్టేజ్లో అంటే ఒక డిప్యూటీ సీఎం లెవెల్లో ఉన్న స్థాయిలో ఉన్న నాయకుడు ఎవరైనా సరే ఒక పరాయి రాష్ట్రానికి వచ్చి మనం ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మనం సెలబ్రేషన్ చేసుకుంటా ఉంటే కావాలని కామెంట్ చేయడం అంత మూర్ఖత్వం ఇంకొకటి లేదు. అంటే ఇక్కడ ఏంటంటే ఈజ్ ఫ్రస్ట్రేటెడ్, అది లేదంటే పొన్నం గారు చెప్పినట్టు ఆయన ఎవరొకరు హైర్ చేసుకుని ఉండాలి. ఎందుకంటే హైర్ చేసుకోకపోతే అట్లా మాట్లాడు అంటే అవసరం తీరు ఆ రోజుకి వచ్చి అట్లా మాట్లాడు. ఆ రోజు మాట్లాడినప్పుడు తెలంగాణ గడ్డ మీకు వచ్చి తెలంగాణ నిలబడి హైదరాబాద్ నిలబడి ఎవరబ్బా జాగిరి అంటాడా? అది అందరూ అసలు పొన్న కాదు, ప్రతి ఒక్కరు కూడా ఖండించాల్సిందే. తెలంగాణలో ఉండే ఆంధ్రలో ఖండిస్తున్నా. ఎందుకంటే మనం అందరం కలిసి వెళ్ళి లేదా మన నాయకుడు ఎవరైనా వెళ్ళి విజయవాడలో నిలబడి మీ అయ్యే జాగిరి అంటే అలుగుకుంటారా అన్న? ఇంకా మనం తెలంగాణలో గౌరవం ఇస్తాం, తెలంగాణలో రెస్పెక్ట్ ఇస్తాం. కాబట్టి మనం వాళ్ళు ఏమనకుండా ఏదో మాటలతోటి కౌంటర్ ఇచ్చి వదిలేస్తా ఉన్నాం. అది మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని అభిమానించే నాయకులైన తెలంగాణలో కూడా మీరందరూ కూడా ఒక సూచన ఏంటంటే పవన్ కళ్యాణ్ డన్ మిస్టేక్, అది ఫస్ట్ యాక్సెప్ట్ చేస్తే సగం ప్రాబ్లం సాల్వ్ అవుతాయన్నా. మీరు యాక్సెప్ట్ చేయాలి. తెలంగాణలో ఆయన అలా మాట్లాడకూడదు. మీరు గమనించండి, మాట్లాడుతూ తెలంగాణతో పాటు ఆయన వైఎస్ఆర్ పేరు తీసింది. పవన్ కళ్యాణ్కి ఒక భ్రమలు ఏముందంటే వైఎస్ఆర్ అంటే వైఎస్ఆర్ సిపి అనుకుంటుండు. వైఎస్ఆర్ అంటే వైఎస్ఆర్ సిపి కాదు. వైఎస్ఆర్ అంటే వైఎస్ఆర్ ఉంది, వైఎస్ఆర్కు చరిత్ర ఉంది, వైఎస్ఆర్కు నమ్ముకున్న సిద్ధాంతాలకు ఎంతో మంది ఉన్నారు. అంటే ఇలాంటివి కామెంట్ చేసి 17 సంవత్సరాల తర్వాత అంటే వైఎస్ఆర్ చనిపోయిన 8 సంవత్సరాల తర్వాత ఆయన పైన నింద మోపడం, నిజంగా వైఎస్ఆర్ గారు అరెస్ట్ చేయాలనుకుంటే పవన్ కళ్యాణ్ ఆపుతాడన్నా? ఆపేటోళ్ళ? అది అర్థం చేసుకోవాలి. అంతేగాని ఏదో నోటికి ఏదో మాట్లాడి తెలంగాణ రాష్ట్రానికి వచ్చి మాట్లాడి తెలంగాణలో మీ జాగిరా అంటే బరాబర్, ఇది మళ్ళీ అదే చెప్తున్నాం, ఇది తెలంగాణ ప్రజలందరూ జాగిరి. మీరు చూడండి నా అందరూ ప్రతి ఒక్కరు ఎందుకు ఖండిస్తా ఉన్నాం మనం? ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఇప్పటికే క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే ఆయన సినిమాలు చూసి ఆయన పాటలు చూసి అందరం ఆయన తెలంగాణలో ఒక అన్నది బాగా అనుకుంటాం. కానీ ఈరోజు పవన్ కళ్యాణ్ ఏం చేసిందంటే అసలు ఎంత ఒక ట్రాప్ అన్న. ట్రాప్లో ఏం చేసిందంటే పవన్ కళ్యాణ్కి పొమ్మనగా పొగబెట్టిరు. ఆయన ఏమనుకోండు ఏదో చీడ చూసుకుంటా అనుకోండు, కానీ ఈడో వర్కౌట్ కాదు. అది అసలు కాన్సెప్టే అవుట్. పవన్ కళ్యాణ్ వ్యక్తికి ఎంతో కొంత మనం అభిమానించే వాళ్ళం. ఇక ముందు అసలు ఖబర్దార్, అసలు మాట్లాడే అవకాశం మనం ఇవ్వము. పవన్ కళ్యాణ్ కానీ ఇంకెవరైనా కానీ తెలంగాణ దగ్గరికి వచ్చి తెలంగాణ విషయానికి వచ్చినప్పుడు అన్ని పార్టీలు ఒకటే అన్న, ఈ పార్టీ ఆ పార్టీ అని లేదు. తెలంగాణ విషయానికి వస్తే ఈరోజు బీజేపీ ఏమంటుంది, జనసేన పోటీ చేసుకోవచ్చు అంటుంది. మేము వద్దన్నమా జనసేన పోటీ చేసుకుంటే? మేమే పోటీ చేసుకోమని చెప్పినాం. మన పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ డైరెక్ట్ అయిపోయిండు, బీజేపీలో వస్తలేరు పోయి సపోర్ట్ చేస్తలేరు పోయి అని. ఇంకా ఏమవగానే ఉంటుంది అన్న. అంటే ఆ రాష్ట్రమే, ఈ రాష్ట్రమే. అలాంటిది ఇక్కడున్న బీజేపీ వాళ్ళు కూడా ప్లాన్ చేసి చూడండి, వాళ్ళు మాట్లాడింది ఫస్ట్ ఖండించండి, తర్వాత మీరు వాళ్ళని పోటీ చేసుకోమంటారా, వాళ్ళని సమర్థిస్తారా అని తర్వాత విషయం. మీరు బీజేపీ నుంచి కూడా ఖండించాలి ఫస్ట్. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం అనేది ఒక్కరు ఓట్లాడితే రాలే. తెలంగాణ రాష్ట్రం అనేది ప్రతి ఒక్కరు ఓట్లాడితే వచ్చిన రాష్ట్రము. ఈ రాష్ట్రంలో మీరందరూ పవన్ కళ్యాణ్ వ్యతిరేకించాల్సిందే, మనం ఈ వ్యాఖ్యలను వ్యతిరేకించాల్సిందే, దీనికైనా క్షమాపణ చెప్పాల్సిందే. ఓకే, థ్యాంక్ యూ రమేష్ గారు. ఒకసారి మన్నెం కోటేశ్వరరావు గారితో మాట్లాడదాం. పొలిటికల్ అనలిస్ట్గా